నవరసాలు పండిస్తారు కదా మీరు బాగా. అన్ని ఏదైనా చేస్తా, ఏదైనా చేస్తా. ఒక్కొక్క రసం చేద్దాం వల్ల లైవ్ లో మీ యాక్టింగ్ ఎప్పుడు నేను చూడలేదు. అంటే ఎవరు ఏమీ తెలియని వాడు నా ముందు ఉంటే ఏమైనా చేస్తా, అన్నీ తెలిసిన వాడు ఆయన ముందు ఇప్పుడు ఉంటే నేను చేయలేరు. కాబట్టి ఇప్పుడు సినిమా చేసి అప్పుడు రోషన్ నేను పిలుస్తా, రోషన్ మీరు వచ్చి ఇదిగో ఈ నవరసాలు అన్నప్పుడు చూపిస్తా. కానీ ఇప్పుడు ఆపరేషన్ అరుణారెడ్డిలో కనీసం ఎలా నడిచారు, ఎలా మాట్లాడారో ఊరికే అసలు మామూలుగా అంటే చెప్పమంటావా? అంటే అందులో డైలాగ్ ఉంది చెప్తా. నేను కోర్టుకి వెళ్తా, కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జి గారు చూస్తాడు, నేను ఇంకా చూస్తా. నేను శారీతో ఉన్నా పెట్టుకోండి ఉంటే మీరు శాడిస్టా అన్నారు. లేదండి హ్యూమన్ బీయింగ్ అని అన్న, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని. శారీ ఎందుకు కట్టారు? శారీ కడితే తప్పే ఉంది సార్. ఇప్పుడు ఐటీ కంపెనీకి వెళ్ళండి సార్, ఎంప్లాయీస్ బయటకు వస్తుంటే లేడీస్ చాలామంది షర్టు ప్యాంటుతో ఉంటారు, మరి వాళ్ళని ఆడవాళ్ళు షర్టు ప్యాంటు వేసుకుంటారేంటి అని ఎవరు అడగరు కదా సార్. ఓకే, మరి నేను చీర కడితే మీరు ఎందుకు అడుగుతారు సార్ అంటే నేను నా ఇష్టం కట్టుకున్నా. అంటే నేను ఆడదానండి కాదు, నాకు చీర ఇష్టం, నేను కట్టుకున్నా. ఆ పర్పస్ వేరే. ఓకే, వచ్చానుకో ఎట్లా వస్తాను, ఈ శారీ ఉందనుకో ఇది పెట్టుకుంటే నేను ఎట్లా మామూలుగా వెళ్ళిపోతా. అంటే చీర కట్టుకుంటే ఆడమ్మాయి లాగానే బిహేవ్ చేయాలనేది ఆటోమేటిక్గా వస్తుంది. నాకు ఆటోమేటిక్గా వస్తుంది. మీకు చూపిస్తాను, మీకు మీ ప్రివ్యూ కావాలంటే అక్కడి నుంచి ఒక ఫర్లాంగ్ వాకింగ్తో వస్తా. అది చూడండి, మీకు వెనక నుంచి చూస్తే మీరు నేను ఆడదానిలాగా ఉన్నానంటారు, తిరిగి చూస్తే ఓ పోసానే అనుకుంటారు. గడ్డం మీస అలానే ఉంచారా? గడ్డం ఉంటుంది, మెట్లకి ఇష్టం అంతేగా. గడ్డం ఉంటుంది. అది ఏ క్యారెక్టర్ అని మీరు చెప్పండి,